ఈ ఘటనలో అత్యాచారం హత్య కేసు కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి మృతదేహం లభించడం అనేది చాలా కీలకంగా మారింది. నిందితులు ఒకసారి పూడ్చిపెట్టామని ఒకసారి కాలువలో పడేశామని ఇలా రకరకాల సమాధానాలు చెబుతూ ఉండడంతో పోలీసులకు మృతదేహాన్ని వెతికి పట్టుకోవడం చిన్నారి మృతదేహాన్ని వెతికి పట్టుకోవడం అనేది కష్టతరమైంది. ఎట్టకేలకు పోలీసులు దాన్ని ఛేదించారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహం లభించినట్టుగా తెలుస్తోంది. పోస్ట్మార్టం తర్వాత కేసు అలాగే ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు మృతదేహం లభించింది. కేసు కొలిక్కొచ్చే అవకాశం కనపడుతోంది. తల్లిదండ్రులమైన యాక్షన్ తీసుకురా వాళ్ళని తీసుకుంటే రుజువులు బయట పడతాయి. వాళ్ళని యాక్షన్ కంపల్సరీ తీసుకురా. మా ప్రతినిధి శ్రీరామ్ లైన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరామ్, మొత్తంగా కొలికొచ్చినట్టుగా తెలుస్తుంది. మృతదేహం లభించడంతో కేసు కొలికొచ్చే అవకాశం కనపడుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే చిన్నారి తరపు కుటుంబ సభ్యులు కావచ్చు, ఊరి వాళ్ళు కావచ్చు, చాలా ఆగ్రహంగా కనపడుతూ ఉన్నారు. పోలీసులు ఎట్లా కంట్రోల్ చేయబోతూ ఉన్నారు? వీళ్ళని చూస్తే మైనర్లుగా కనపడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదంటే ఇతరులు వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తున్నారా? పోలీసులు ఏమంటున్నారు? చక్రి, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి ముచ్చుమరి గ్రామంలో మైనర్ సంబంధించినటువంటి 3 మైనర్లు అత్యాచారం చేసి ఇక్కడే గ్రామ సమీపంలో ఇక్కడే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతంలోనే ఇక్కడే వేశామని చెప్పినటువంటి ఘటన రోజు రోజుకు మలుపు తిరిగి ఈ రోజు 7వ రోజు కొత్త మలుపుకు దారి తీసింది. ప్రస్తుతం మనం ఉండేటటువంటి స్పాట్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఆత్మకూరు సమీపంలో ఉండేటటువంటి కొత్తపల్లి అనేటటువంటి గ్రామంలో బయలుపడినట్టుగా సమాచారం ఉంది. అయితే దానికి సంబంధించి అక్కడి నుంచి అధికారులు బాడీని తీసుకొని వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో పోలీస్ పికెట్ కూడా ముమ్మరంగా కొనసాగించారు. అయితే ఇక్కడ ముచ్చుమరి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం ఏదైతే ఉందో నిర్మానుష్యంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలతో గత 2 రోజులుగా హడావిడిగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వస్తున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు గ్రామం సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే పోలీసులు హైటెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నందువల్ల పోలీసులు అయితే అప్రమత్తమై గ్రామంలో సిబ్బందిని మోహరించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ చిన్నారికి సంబంధించినటువంటి అంశం గత కొన్ని రోజులుగా 7 రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో కొంత కొలిక్కొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి జిల్లా ఎస్పీ కావచ్చు లేదా డిఐ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ఆపరేషన్ లో ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రామంలో ఉండేటటువంటి మైనర్ సంబంధించినటువంటి 3 బాలురు ఎవరైతే ఉన్నారో 3 మైనర్ సంబంధించినటువంటి బాలురు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పోలీసులు అదుపులు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. అయితే మైనర్ సంబంధించినటువంటి బాలురు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని చూపించడంతో పోలీసులకు మొత్తంగా ఒక చుక్కలు చూపించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ప్రాంతాన్ని సూచించడంతో ఈ రోజు 7వ రోజు నడుస్తుంది. అయితే 7వ రోజు 7 ప్రదేశాలను ఈ మైనర్ సంబంధించినటువంటి బాలురు చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న అదుపులో తీసుకున్నటువంటి మైనర్ బాలుగా సంబంధించినటువంటి పేరెంట్స్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత పేరెంట్స్ సంబంధించినటువంటి వారికి 3rd డిగ్రీ ఉపయోగించడంతో ఈ వ్యవహారం అంతా కొలిక్కొచ్చిందంటూ కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచి కొత్తపల్లి అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ సంబంధించినటువంటి ఈ బోటింగ్ లోనే అక్కడి నుంచి చిన్నారిని తీసుకొని వస్తున్నారంటూ కూడా స్పష్టమైన సమాచారం అయితే ఉంది. డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి ఇక్కడే సిబ్బందిని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పికెట్ ను కూడా కొంత మేర స్పష్టంగా డిపార్ట్మెంట్ వారు కూడా మోహరించినట్లుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో
చిన్నారి సంబంధించినటువంటి వ్యవహారానికి చెక్ పడినట్లుగానే తెలుస్తుంది. అయితే గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. తమ పేరెంట్స్ కావచ్చు, తమ బంధువులు కూడా ఇక్కడ చేరుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కొత్తపల్లి అనేటటువంటి ప్రాంతం నుంచి బోట్లు తీసుకొని వస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీరామ్.